మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 25వ తేదీన రథసప్తమి పండుగ రాబోతోంది. రథసప్తమి అంటే సూర్యభగవానుడి పుట్టినరోజు. ఆదిత్యుడు తన 7 గుర్రాల రథాన్ని ఉత్తరాయణ మార్గం వైపు నడిపించే రోజు. అయితే ఈ రథసప్తమి రోజున మీకు ఎక్కడైనా గోవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది, కష్టాలు పోతాయి, దరిద్రాలు వదిలిపోతాయి, దోషాలు పోతాయి, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మరి ఇంతకీ ఈ రథసప్తమి రోజు ఆవు కనిపిస్తే ఏ మాట అనాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే రథసప్తమి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది, ఈరోజు ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సూర్యుడికి ఇష్టమైన దీపం ఎలా పెట్టాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో మనందరి ఇష్టదైవం ఆ గోపాలుడిని స్మరిస్తూ జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆ రైతుకు ఒక పుత్రుడు జన్మించాడు. కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్దీ పాలు అవసరం ఎక్కువైంది. కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు. దాంతో రైతు కొడుకుకు పాలు ఎక్కడి నుండి తేవాలి అని చాలా చింతించసాగాడు. రోజు తన స్నేహితుడు రైతు దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ రైతు స్నేహితుడు, ఏమైంది మిత్రమా, దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు రైతు తన కొడుకుకు పాలు అవసరం ఉన్నాయని, కానీ ఆ పాలు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియటం లేదని తన స్నేహితుడితో తనకు ఉన్న సమస్యను చెప్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు, మిత్రమా, మన ఊరి చివరన ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నువ్వు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆవును తెచ్చుకో. ఆ సాధువు చాలా మంచివాడు గనుక ఖచ్చితంగా ఆవును నీకు ఇస్తాడు. ఆ ఆవు పాలతో నీ పిల్లవాడి ఆకలి తీర్చవచ్చు అంటాడు. రైతు కూడా సరే అంటాడు. మరునాడు ఉదయాన్నే రైతు నిద్రలేచి సాధువు దగ్గరకు వెళ్తాడు. ముందు సాధువుకు నమస్కారం చేసి, అయ్యా, నేను ఈ ఊరిలోనే ఉంటాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ నా కొడుకుకు పాలు సరిపోవటం లేదు. అందుకని మీ ఆవును అడుగుదామని వచ్చాను. నా కొడుకుకు పాలు అవసరం చాలా ఉంది. మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి. ఆ ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను. నాకు ఉన్నంతలో కొంత ధనాన్ని ఇస్తాను. దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నాయనా, నాకు డబ్బులేమీ వద్దు. నీ కొడుకు కోసం నేను ఆవును ఇస్తాను. నాకు ఎటువంటి ధనం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. నేను ఒక సాధువును. సాధువులకు ధనం అవసరం ఉండదు. కానీ ఆవును తీసుకువెళ్ళాలంటే 3 షరతులు ఉన్నాయి. ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను ఆవును ఇస్తాను అని అంటాడు. సరే, ఆ షరతులేమిటో చెప్పమని అడుగుతాడు రైతు. సాధువు ఇలా చెప్తాడు. మొదటిది, నువ్వు ఆవును తీసుకెళ్ళిన తర్వాత ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేస్ను ఏర్పాటు చెయ్యి. ఆవుకు మంచినీరును, గ్రాసాన్ని, ఆహారాన్ని పెట్టాలి. ఈ గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వృద్ధి సిద్ధికి ఆదిదేవత అయిన శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు. ఇంటికి గోవు వస్తుంది కనుక మీ ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి. కానీ నీవు మర్చిపోకుండా గోవుకు ఆహారం పెట్టు. అలా పెట్టడం వలన నీకు ఎప్పుడూ ధనానికి లోటు రాదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీకు నీ ఇంటికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఈ ఆవు పాలు ఇస్తుంది, కానీ కలకాలం అలా పాలు ఇవ్వలేదు. వయసు అయిపోయాక పాలు ఇవ్వలేదు. అప్పుడు కూడా నీవు ఈ ఆవును ప్రేమగా చూసుకో, ప్రేమగా పెంచుకో. అంతేగాని ఈ ఆవును తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేసే ప్రయత్నం చేశావంటే నీకు కీడు జరుగుతుంది. కనుక ఈ షరతులు మనసులో పెట్టుకొని ఆవును తీసుకుని వెళ్ళు అని సాధువు అంటాడు. రైతు ఆ షరతులకు ఒప్పుకొని ఆవుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక సంతోషంగా రైతు ఆ ఆవు పాలను తన కొడుకు కోసం తీసేవాడు. అలాగే ప్రతిరోజు ఆ ఆవుకు మంచి ఆహారం పెట్టేవాడు.
ఆవును మంచి స్థలంలో కట్టాడు. ఆవును రైతు బాగా చూసుకునేవాడు. రైతు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళాడో, ఆవును బాగా చూసుకోవటం ప్రారంభించాడు. ఆ రోజు నుండి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. చూస్తూ ఉండగానే రైతు ఆ ఊరిలోని గొప్ప ధనవంతులలో ఒకడిగా మారిపోయాడు. మంచి ఇంటిని కట్టుకున్నాడు, పొలాలు కొన్నాడు, బంగారం కొనుక్కున్నాడు. తను పని మీద బయటికి వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పేవాడు. అలా ఆ రైతు ఆవును బాగా చూసుకునేవాడు. ఆ ఆవు పాలనే ఇంట్లో వాడుకునేవారు. అయితే ఒకరోజు ఆవు పాలివ్వటం మానేసింది. మొదట్లో రైతు ఈ రోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు. అలా 2 నెలలయ్యింది. అయినా ఆవు పాలు ఇవ్వలేదు. రైతు కొడుకు ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు. పిల్లోడికి పాలు అవసరం కూడా లేదు. ఆ ఆవు పాలు జస్ట్ ఇంట్లోకి కావాలి అంతే. కానీ ఇంట్లోని ఆవు పాలు ఇవ్వటం లేదు. దానితో రైతు మెల్లమెల్లగా ఆ ఆవును పట్టించుకోవటం మానేశాడు. ఆవుకు ఆహారం పెట్టడు. ఆవు దగ్గరకు కూడా వెళ్ళడు. ఒకరోజు రైతు ఆవు దగ్గరకు వెళ్ళి, ఈ ఆవు వలన ఎలాంటి ఉపయోగం లేదు, పాలు ఇవ్వటం లేదు, దానికి తిండి కూడా దండగా అని అనుకుని ఆ ఆవును వెంట తీసుకొని అడవిలోనికి వెళ్తాడు. ఆ అడవిలోనే ఆవుని వదిలి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవుతాడు. వెంటనే రైతు వైద్యుణ్ణి పిలిచి తన కొడుకును చూపిస్తాడు. నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే పర్లేదు, ఖర్చు చేస్తాను, ఎలా అయినా సరే నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు. కానీ ఆ పిల్లవాడి అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోతుంది. చాలామంది వైద్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తాడు. చాలా ధనం ఖర్చు పెడతాడు. అలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. చివరకు ధనమంతా కూడా అయిపోతుంది. దాంతో ఇంటిని, పొలాలను, బంగారాన్ని మొత్తం అమ్మేస్తాడు. చివరికి సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు. అయినా తన కొడుకుకు వచ్చిన అంతుచిక్కని రోగం తగ్గలేదు. రైతు ఎంతో బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది. సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆవును వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు. కానీ నేను అలానే చేశాను. అయ్యో, ఆ తప్పు వలనే నా కొడుకుకు ఈ పరిస్థితి వచ్చింది. వెంటనే ఆవును తీసుకుని వస్తాను అని ఆవును వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్తాడు. కొంత సమయం తర్వాత అతనికి గోమాత కనిపిస్తుంది. అప్పుడు రైతు గోమాత పాదాలపై పడి గోమాతను క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ, నువ్వు ఏదైతే ఎదుటి వాళ్లకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది. రైతు ఆశ్చర్యపోయి ఆవును క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోమాత ఇలా అంటుంది, నేను నీకు ఈరోజు 2 మాటలను చెప్తాను. ఈ 2 విషయాలను ఈ రోజు నుండే నువ్వు అమలు చెయ్యి అని ఇలా చెప్తుంది. ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయకూడదు. ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తులను ఎప్పుడూ మోసం చేయవద్దు, చెడు చేయవద్దు. దాని వలన నీకు మహాపాపం తగులుతుంది. అలాగే మిత్రులను మోసం చేయకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమకు మంచి చేసిన వారిని మోసం చేస్తారో వారికి ఎప్పుడూ మంచి జరగదు. ఒకవేళ మంచి జరిగినా అది కొంతకాలమే ఉంటుంది. తర్వాత కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. వేరే వారిని దోచుకోకూడదు. వేరే వారికి చెడు చేసి లాభాలను పొందకూడదు. అలాగే ధనం పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది. క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయటము ప్రారంభిస్తారు. కనుక ధనం పైన ప్రేమను పెంచుకోకూడదు. అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకు చెప్పుకోకూడదు. పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెప్తుంది. ఆవు చెప్పిన ఈ మాటలు చాలా జ్ఞానవర్ధకమైనవి. తర్వాత రైతు ఆవును ఇంటికి తీసుకువెళ్తాడు. గోమాతకు చక్కగా సేవలు చేస్తాడు. గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాదు, చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు. కనుక జీవ జంతువులను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఆవు చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది. ఇక విషయంలోనికి వస్తే మనం గోవును కేవలం ఒక జంతువుగా చూడకూడదు. గోవు అంటేనే సకల దేవతా స్వరూపం. మన పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసా? గోవు శరీరంలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు.
గోమాత పాదాల్లో ఆకాశ గంగా నది ఉంటే ఆమె కొమ్ముల్లో బ్రహ్మ విష్ణువులు ఉంటారు. ఆమె కళ్ళల్లో సూర్యచంద్రులు ఉంటారు. వీపు భాగంలో నక్షత్రాలు ఉంటాయి. గోవు తోక భాగంలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అందుకే మనం ఆవు వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేసుకుంటూ ఉంటాం. గోమాత పాలు మనకు అమృతం లాంటివి. గోమూత్రం సర్వరోగ నివారిణి. గోమయం లక్ష్మీ నివాసం. ఇలా పంచగవ్యాలను ఇచ్చే గోమాత మనకు ఒక నడిచే దేవాలయం. అందుకే మనం ఆమెను గోమాత అని పిలుస్తాం. మనల్ని కన్న తల్లి మనకు జన్మనిస్తే గోమాత తన పాదాలతో మనల్ని పెంచి పోషిస్తుంది. కాబట్టి ఆమె మనకు రెండో తల్లి. గోవు ఉన్న చోట ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు. ఒకవేళ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అనిపిస్తే ఒక్కసారి గోమాతను మీ ఇంటి లోపలికి ఆహ్వానిస్తే చాలు. ఆవు అడుగు పడగానే ఆ ఇల్లు పావనం అవుతుంది. ఆవు అరుపులో ఉండే ఓంకారనాదం ఆ ప్రాంతంలోని చెడు శక్తులను తరిమి కొడుతుంది. సాధారణంగా మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ వదులుతూ ఉంటాం. కానీ గోవు ఆక్సిజన్ని పీల్చుకొని ఆక్సిజన్నే వదులుతుంది అని కొన్ని పరిశోధనలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఆవు దగ్గర ఉంటే మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆవు వీపు మీద ఉండే మూపురం మీద సూర్యకేతు నాడి ఉంటుంది. సూర్యకిరణాలు ఆ మూపురం మీద పడినప్పుడు అది బంగారు కాంతిని గ్రహించి ఆవు పాలల్లోనికి ఆ శక్తిని పంపుతుంది. అందుకే ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండి అత్యంత పోషక విలువలను కలిగి ఉంటాయి. ఇలాంటి మహిమగల గోవును రథసప్తమి రోజు సేవించటం అంటే సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తిని సేవించటమే. రథసప్తమి రోజు సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అట్టి సూర్యుడికి అత్యంత ఇష్టమైన ప్రాణి గోవు. కాబట్టి రథసప్తమి రోజు గోవుకు చేసే సేవ నేరుగా ఆదిత్యుడికి చేరుతుంది. ఈ రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం 6 గంటల లోపు మీకు ఎక్కడ గోవు కనిపించినా సరే, అది మీ ఇంటి ముందే కావచ్చు, లేదా ఏదైనా గోశాలలో కావచ్చు, లేదా రోడ్డు మీద కావచ్చు, ఆ గోవు దగ్గరకు వెళ్ళండి. ఈరోజు మీరు కొన్ని ఎర్రటి రంగు పదార్థాలను ఆవుకు తినిపించాలి. సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే ప్రాణం. అందుకే రథసప్తమి రోజు ఎర్రటి పదార్థాలను గోమాతకు పెట్టడం వల్ల సూర్య అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. మీరు ముందు గోవు దగ్గరకు వెళ్ళి ఒక నమస్కారం చేసుకుని ఎర్రటి టమాటోలు కానీ, యాపిల్ పండ్లు కానీ, దానిమ్మ గింజలు కానీ, లేదా దుంపల్లో ఎర్రగా ఉండే చిలకడ దుంపలు వంటివి తినిపించండి. మీరు మీ చేతులతో ఆ ఎర్రటి పళ్ళను కానీ, కూరగాయలను కానీ ఆవుకు తినిపించేటప్పుడు మనసులో మీకు ఉన్న కష్టాలన్నీ చెప్పుకోండి. ఆవు తింటున్నప్పుడు ఆమె ముఖం వైపు చూస్తూ ఆమెను స్మృశిస్తూ ఉండాలి. ఇలా తినిపించిన తర్వాత మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఒక మాట అనడం. అవును, ఆ గోమాత వైపు చూస్తూ 11 సార్లు భక్తితో ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం సామాన్యమైనది కాదు. ఇందులో భగవంతుడి నామం ఉంది, గోమాత నామం ఉంది. ఈ నామస్మరణ చేస్తున్నప్పుడు మీ హృదయంలో ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ మంత్రం చదవటం వల్ల మీ వంశంలో ఉన్న పితృదోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. జాతకంలో కుజదోషం ఉన్న, సూర్యగ్రహ దోషం ఉన్న ఈ మంత్రం వల్ల శాంతి కలుగుతుంది. కనుక ఈ రథసప్తమి రోజు మీరు ఇలా గోవుకు ఎర్రటి పదార్థాలు తినిపించి ఈ మంత్రాన్ని చదవండి. మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు సిద్ధిస్తుంది. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యము, సుగుణవంతులైన సంతానం, ఇంట్లో గొడవలు లేని ప్రశాంతత, గౌరవం, ఇవన్నీ ఐశ్వర్యమే. మహాలక్ష్మి అనుగ్రహంతో మీ ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు. అప్పుల బాధలతో సతమతమయ్యేవారు రథసప్తమి రోజు తప్పకుండా ఈ ఆహారాన్ని ఆవుకు తినిపించండి. అప్పులు తీరే మార్గాలు మీకు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవును తాకి నమస్కరించుకోవటం వల్ల ఆవు నుండి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎంతో కాలంగా తీరని కోరికలు ఉన్నవారు ఈరోజు ఆహారం పెట్టిన తర్వాత గోమాత చెవిలో తమ కోరికను చెప్పుకుంటే అది నేరుగా ఆ పరమాత్మకు చేరుతుంది.
రథసప్తమి అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే గొప్ప తిథి. అటువంటి రోజున గోమాతను నిర్లక్ష్యం చేయకండి. మీ చుట్టుప్రక్కల ఎక్కడైనా గోవులు ఉంటే చూడండి, లేదా ఏదైనా గోశాలకు వెళ్ళి మీ కర్తవ్యానుసారం కొన్ని కేజీల టమోటోలు కానీ పండ్లు కానీ కొని ఇవ్వండి. మీరు పెట్టే ఆ చిన్న ఆహారం ఆవు ఆకలిని తీర్చడమే కాకుండా మీ జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి సూర్యకాంతి లాంటి వెలుగును నింపుతుంది. ఆవు కళ్ళల్లో ఉండే కరుణ మనల్ని ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుతుంది. కాబట్టి రథసప్తమి నాడు మర్చిపోకుండా గోవుకు ఎర్రటి రంగులో ఉండే కూరగాయలు కానీ పండ్లు కానీ తినిపించండి. సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా పింక్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ కలుగుతుంది. ధనం దూసుకు వస్తుంది, కష్టాలు సమస్యలు పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది, ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి, మాంగళ్య బలం కూడా పెరుగుతుంది, భర్త సంపాదన పెరుగుతుంది, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, ధనానికి లోటు రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్యభగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరం అంతా దేనికి లోటు రాకుండా ఉంటుంది. కనుక స్త్రీలు ఈరోజు ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉండే చీర కట్టుకోండి. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగులో ఉండేవి వేసుకుంటే మంచిది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రథసప్తమి రోజు గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. ధనానికి లోటు రాకుండా ఉంటుంది. మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ధన ద్వారాలు తెరుచుకొని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి. కనుక అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం ధరించవద్దు. దాని వలన సంవత్సరం అంతా కష్టాలు ఎదురవుతాయి. కనుక మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకుని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరమంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. సూర్యుడు ఉదయించడానికి 48 నిమిషాల ముందు సూర్యుని మందేహులు అనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు. ఆ సమయంలో ఎవరు సూర్యుడి బలం పెరగడానికి ఆతిథ్య హృదయం, సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయటం ఇవేమీ చేయలేని వారు 4 దోశలతో నీరు వదిలి ఆజ్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. పూజలేమీ అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యుడికి ఆర్జ్యం వదలండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి. ఏమీ చేయలేకపోతే కనీసం ఆ సూర్యుని చూస్తూ ఒక నమస్కారం చేసుకోండి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఇక ప్రత్యేకంగా సూర్యుడి జన్మదినమైన ఈ రథసప్తమి రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కోట్లు దూసుకు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ వస్తువులు అంటే సూర్యుడికి చాలా ఇష్టం. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలతో ఇల్లు తులతూగుతుంది. ఎంతటి పేదవారికైనా సరే కుబేర యోగం కలుగుతుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో, సూర్యదేవుడి అనుగ్రహంతో ధనం దూసుకు వస్తుంది. కనుక అందరూ కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మరి ఆ వస్తువులలో మొట్టమొదటిది ఏమిటి అంటే గోధుమలు. గోధుమలంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం. కనుక రథసప్తమి రోజు గోధుమలను కానీ, గోధుమ రవ్వను కానీ, గోధుమ పిండిని కానీ ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. అంటే మీరు కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చిన్న ప్యాకెట్ కొని తెచ్చుకున్నా సరిపోతుంది. అంటే ఒక 1/2 కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. గోధుమలు, గోధుమ రవ్వ, గోధుమ పిండి ఇలా గోధుమలకు సంబంధించిన ఏ పదార్థాన్నైనా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. గోధుమల గురించి అందరికీ తెలుసు. గోధుమలు చాలా బలవర్ధకమైన ఆహారం. గోధుమలలో చాలా పోషకాలు ఉంటాయి. సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు. కనుక రథసప్తమి రోజు గోధుమలకు సంబంధించిన పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది. తరతరాల వరకు అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. డబ్బు సమస్యలు పోతాయి. ముఖ్యంగా ఈరోజు ఇలా తెచ్చుకున్న గోధుమ రవ్వతో, గోధుమ పిండితో లేదా గోధుమలతో ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేయండి. ఆ తీపి పదార్థాన్ని దేవుడికి నివేదన చేసి మీ ఇంటి దగ్గర ఉండే పేద పిల్లలకు, చిన్న పిల్లలకు పంచిపెట్టండి. ఇలా చేస్తే
ఎంతో పుణ్యం వస్తుంది. మీకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక అందరూ కూడా ఈ రథసప్తమి రోజున తప్పనిసరిగా గోధుమలతో చేసిన పదార్థాలను ఇంటికి తెచ్చుకోండి. ఇంకా రథసప్తమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఈరోజు బెల్లం తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. మన జీవితాలు మారుతాయి, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. బెల్లం అంటే దేవతలందరికీ ఇష్టమే. సూర్యుడికి కూడా బెల్లం అంటే చాలా ఇష్టం. బెల్లం ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు దేవుళ్ళు నివసిస్తూ ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. బెల్లం తీయగా మధురంగా ఉంటుంది. బెల్లం అద్భుతాలను సృష్టించగలదు. మన జీవితాన్ని మార్చి మనకు ధనాన్ని తెచ్చిపెట్టగలదు. 4 వైపుల నుండి ధనం ఆకర్షించబడేలాగా, ధన సమస్యలు పోయేలాగా చేయడానికి బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఈరోజు చేసే నైవేద్యంలో కలిపి స్వామివారికి నివేదన చేయండి. మిగిలిన బెల్లాన్ని మాత్రం వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అలాగే మీరు ఈరోజు ఇంట్లో దీపారాధన చేస్తారు కదా, ఆ దీపంలో చిటికెడు బెల్లాన్ని పొడి చేసి వేయండి. అలా వేయటం వలన ఇంట్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది, ధనం దూసుకు వస్తుంది. కాబట్టి రథసప్తమి రోజు బెల్లాన్ని కొని తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్లేదు, ఒక చిన్న బెల్లం కుందిని అయినా కొని తెచ్చుకోండి. ఇలా ఈరోజు బెల్లం కొని తెచ్చుకోవటం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ధన ఆకర్షణ కలిగి మీ సంపాదన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు రానే రావు. ఇక చివరిగా ఈ రథసప్తమి రోజు దాల్చిన చెక్కను కూడా ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. దాల్చిన చెక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది, కష్టాలను తొలగిస్తుంది. స్వామివారి దయతో మీరు ముందుకు దూసుకు వెళ్తారు. దాల్చిన చెక్క కదా అని చిన్నచూపు చూడవద్దు. దాల్చిన చెక్కకు అపురూప శక్తులు ఉంటాయి. ఈ చెక్క చక్కటి సువాసన కలిగి ఉంటుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది, దరిద్రాన్ని తొలగిస్తుంది, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. కనుక ఈరోజు దాల్చిన చెక్కను కొని ఇంటికి తెచ్చుకోండి. ఒక 10 రూపాయలు పెడితే దాల్చిన చెక్క వచ్చేస్తుంది. ఇలా తెచ్చుకున్న దాల్చిన చెక్కను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలు చేసి దరిద్రాలను తొలగించుకోవచ్చు. మాకు దరిద్ర బాధలు ఉన్నాయి అని బాధపడేవారు ఇలా కొని తెచ్చుకున్న దాల్చిన చెక్కతో చిన్న ముక్కను తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని గ్లాసుడు నీటిలో కలిపి, అదే నీటిలో చిటికెడు గలులుపు కూడా కలిపి, ఆ తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి చుట్టూ చల్లేయండి. ఇలా చల్లటం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. కనుక రథసప్తమి రోజు దాల్చిన చెక్కను కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ చెక్కను వంటగదిలో పెట్టుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. గోధుమలు, బెల్లము, దాల్చిన చెక్క, ఈ 3 వస్తువుల్లో ఏ 2 వస్తువులను అయినా సరే ఈ రథసప్తమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవాలి. అంటే మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా మీకు మంచే జరుగుతుంది. ధన సమస్యలు పోతాయి, కోట్లు దూసుకు వస్తాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సూర్యదేవుడి అనుగ్రహం లభిస్తుంది. కనుక అందరూ రథసప్తమి రోజు ఈ 2 వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. రథసప్తమి రోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గోధుమలంటే సూర్యుడికి చాలా ఇష్టం. కాబట్టి సూర్య జయంతి రోజు గోధుమల దీపం పెట్టాలి. మరి ఆ గోధుమల దీపం ఎలా పెట్టాలంటే, స్నానం చేశాక ఒక పీట మీద చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, గంధం బొట్లు పెట్టి, ఆ పీట మీద గుప్పిడు గోధుమలు పొయ్యాలి. ఆ గోధుమల మీద 2 మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచి, ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. 12 అంటే ద్వాదశ ఆదిత్యులకు సంకేతం. 12 రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు. సూర్యుడికి 12 పేర్లు ఉన్నాయి. అందుకే 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా పీటను చక్కగా అలంకరించి గోధుమలు పోసి, ఆ గోధుమల మీద ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి గోధుమల దీపాన్ని వెలిగించినట్లయితే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసుకోవచ్చు. సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు ఈ పుణ్యదినాన జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఒకసారి ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంబోజ దేశమున
యశోధర్ముడను రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రతఫలమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపం నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు. ఇక ఈ రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది. ఇలా రథం ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమినే రథసప్తమిగా చెప్తారు. అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యునికి ప్రీతికరమైన 7 జిల్లేడు ఆకులను 7 చిన్న రేగి పళ్లను శిరస్సుపై కానీ లేదా భుజాలపై కానీ లేదా శిరస్సు భుజాలు రెండిటి మీద కానీ పెట్టుకుని స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయటం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని 7 జన్మలలోని పాపాలు పోతాయని గర్గమహాముని ప్రబోధించాడు. రథసప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగి పళ్లతో స్నానం చేస్తారో వారికి 7 జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు మానవుడు తన జీవితంలో 7 రకాలైనటువంటి పాపాలు చేస్తాడు. ఆ పాపాలు కూడా ఈ రథసప్తమి స్నానంతో పోతాయి. ఇంతకీ ఆ పాపాలు ఏమిటంటే, ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు, ఈ 7 పాపాలు రథసప్తమి స్నానంతో హరించుకుపోతాయి. అసలు జిల్లేడు ఆకులను రేగి పళ్లను తలపై భుజాలపై పెట్టుకుని ఎందుకు స్నానం చేయాలో చాలామందికి తెలియదు. జిల్లేడు రేగి పళ్ళు సూర్యకిరణాలలోని జ్ఞానశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. కాబట్టి ఈ ఆకులను శిరస్సుపై భుజాలపై పెట్టుకుని స్నానం చేయటం వలన వీటిలోని విద్యుత్ శక్తి నీళ్ళల్లోని విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి 2 వృక్షాలకు మాత్రమే ఉంది. అందులో మొదటిది జిల్లేడు, రెండవది రేగి చెట్టు. అందువలన రథసప్తమి రోజు ఈ రెండింటిని తల మీద భుజం మీద పెట్టి మొదటి 3 చెంబుల నీటిని ఆ జిల్లేడు ఆకు రేగి పళ్ళ మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలో ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆమ్ల గుణం కలిగిన జిల్లేడు ఆకు రేగి పళ్లను శిరస్సు మీద పెట్టడం వలన శిరస్సుకి ఎంతో మేలు జరుగుతుంది. జిల్లేడు ఆకులోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది, మెదడును చల్లపరుస్తుంది. జిల్లేడు ఆకుకు అర్కపత్రం అని, రేగి పండుకు అర్కఫలం అని పేరు ఉన్నాయి. సూర్యుడికి కూడా అర్కహ అనే నామం ఉంటుంది. అందువలన జిల్లేడు ఆకులు రేగి పళ్ళంటే సూర్యుడికి ఎంతో ఇష్టము. 7 జిల్లేడు ఆకులు సూర్యుడి రథానికి ఉన్న 7 రథాలుగా మాత్రమే కాక 7 జన్మలలో చేసిన పాపములను 7 రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి. ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకుని స్నానం చేయటం వలన ఈ ఆకులలో నిల్వ చేయబడిన శక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది. దీని వలన మానసిక దృఢత్వము, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. రథసప్తమి రోజు ఇలా స్నానం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే, శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది. శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగటం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు. ఈ విధంగా చేయటం వలన జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు, అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇదే విషయాన్ని మన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ చేశారు. రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా 7 జిల్లేడు ఆకులు 7 రేగి పళ్లను శిరస్సు మీద భుజాల మీద పెట్టుకుని స్నానం చేయండి. కుదరని వారు కేవలం శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేస్తే చాలు.
పూర్తి ఫలితం కలుగుతుంది. 7 ఆకులు 7 పళ్ళు దొరకని వారు కనీసం ఒక్క జిల్లేడు ఆకు ఒక్క రేగి పండును అయినా శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేయండి. అలా స్నానం చేసేటప్పుడు యద్య జన్మ కృతం పాపం మాయా జన్మస్సు సప్తమ తన్మే రోగంచ శోకంచ మాంకరీ హంతు సప్తమి అనే శ్లోకం చదవాలి. ఇలా చదివితే 7 జన్మలలోని రోగాలు శోకాలు తొలగిపోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.